నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మనది వైవిధ్యమైన దేశమంటూ ఇతర దేశాలతో పోల్చడం విమర్శలకు దారితీస్తోంది. చర్మం రంగు ఆధారంగా వివక్ష చూపి అనుమానించేందుకు యత్నిస్తున్నారని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు పిట్రోడా చేసిన కామెంట్స్ ఏంటి? దీనిపై బీజేపీ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ చెప్పిందేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా తూర్పు భారతీయులు చైనీల మాదిరిగా కనిపిస్తారని శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా ఉన్న ఈయన ఈ వ్యాఖ్యలు చేయటంపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. వారసత్వ పన్ను గురించి మాట్లాడి ఇటీవల కాంగ్రెస్ పార్టీని ఆయన ఇరుకున పడేశారు. తాజాగా భారత్లో భిన్నత్వం గురించి చెప్పటానికి పోలికల తీరును ప్రస్తావించారు. భారత ప్రజాస్వామ్యం, భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడారు. ఆయన మనది వైవిధ్యమైన దేశమని, తూర్పున ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బుల మాదిరిగా కనిపిస్తారని తెలిపారు. ఇక ఉత్తరాది వాళ్లు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్ల మాదిరిగా ఉంటారన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహార అలవాట్లను పరస్పరం గౌరవించుకుంటాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం దేశ మూలల్లో పాతుకుపోయాయని చెప్పుకొచ్చారు. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు. వరంగల్ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ లక్ష్యంగా చేసుకున్నారాయన. ఎవరైనా ఆయన్ని తిడితే ఆయనకు కోపం రాదని, సహిస్తారని అన్నారు. కానీ దేశ ప్రజలపై చేసిన వ్యాఖ్యలు ఆయనకు చాలా కోపం తెప్పించాయని మోడీ అన్నారు. రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని డాన్స్ చేస్తున్నవారు చర్మం రంగు ఆధారంగా తన దేశ ప్రజలను అవమానిస్తున్నారని అన్నారు మోడీ. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన పిట్రోడా వ్యాఖ్యలు మన దేశం పట్ల సోనియా, రాహుల్ల ఆలోచనను ప్రతిబింబిస్తాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఇది సిగ్గుచేటు అని, దీనికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని అన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ తదితరులు కూడా పిట్రోడా మాటల్ని ఖండించారు. కాంగ్రెస్ నాయకత్వం విదేశీయులది, అందుకే భారతీయులను విదేశీ మూలాలుగా చూస్తున్నారన్నారు. దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని బీజేపీ ఎంపీ సుధాస్తు త్రివేది ఆరోపించారు. తాను ఈశాన్య భారతదేశానికి చెందిన వ్యక్తిని, కానీ భారతీయుడిలా కనిపిస్తా. వైవిధ్య భారతావనిలో మనం విభిన్నంగా కనిపించినా మనమంతా ఒక్కటే. దేశం గురించి కనీస పరిజ్ఞానం పెంచుకోండి అని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హితవు పలికారు. పిట్రోడా వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను గాయపరిచాయని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి సినీ నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ రాహుల్ గాంధీకి మెంటర్గా ఉన్న పిట్రోడా చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. శామ్ పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆమోదనీయం కాదని, ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా పిట్రోడా వ్యాఖ్యలను ఖండించాయి. రాజకీయ వివాదం నేపథ్యంలో పిట్రోడా తన పదవికి రాజీనామా చేశారు. దాన్ని అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించారు.